श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। श्री साईनाथं शरणं प्रपद्ये। श्रीपादराजं शरणं प्रपद्ये। ఆత్మీయ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్మాంజలి. మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఇప్పటి వరకు ఆ శంకర భట్టు వర్ణానికి అతీతంగా కులం లేదు, మతం లేదు, కులంతో మతంతో పని లేదు, అగ్రవర్ణంలో అనుకునేటువంటి బ్రాహ్మణోత్తముడైన శంకర భట్టు చర్మకారుని దగ్గర నుంచి ఉపదేశం పొందినటువంటి అంశాలని శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క కరుణాకటాక్షముల చేత తనకు తెలియని తత్వాన్ని రాజుకు తెలియజేసినటువంటి విషయాల్ని తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో దీంట్లో ఉన్న అంశాలు ఏంటంటే, కురువపుర దర్శనానికి బయలుదేరుతూ ఉన్నాడు. మరియు కురువపురం దానిలో ఎవరెవరిని కలుస్తాడు, శ్రీపాద శ్రీవల్లభుల మహిమ మరియు పళనిస్వామి దర్శనం ఇత్యాది విషయాన్ని మనకి గోచరింపజేస్తుంది 3వ అధ్యాయం. సరే, మన శంకర భట్టు ఆ విచిత్రపురం నుంచి విచిత్రంగా బయటపడి, అంటే ఆ రాజు దగ్గర నుంచి ఎలా తను బయటపడగలను అనేటువంటి ఇదితో ఉన్న ఆయన అక్కడి నుంచి బయటపడి చక్కగా బయలుదేరుతూ లోపల ఆనందంతో చిదంబరేశ్వరం వెళ్ళి చిదంబరంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమశివుని దర్శించాలి అనేటువంటి ఉత్సుకతతో బయలుదేరుతూ 3 రోజుల పాటుతో ఒక గ్రామంలోకి చేరాడు. గ్రామంలోకి చేరిన భుక్తికి కోసం ఒక ఇంటి ముందు నిలబడ్డాడు, యాచించాడు, భవతి భిక్షాం దేహి అని. అక్కడి నుంచి ఆహార పదార్థానికి బదులుగా శంకర భట్టుకి తిట్లు, భోజనాలు, వస్తువులు ఇసిరేయడాలు ఇవన్నీ అనుభవం అవుతాయన్నమాట. మాకే తిండికి దోవలేదు, నువ్వు ఒకడు మళ్ళీ మా దగ్గర భిక్ష తీసుకొని వచ్చావు, భలేవాడివయ్యా అంటూ ఆయన మీద కయ్యి అంటూ ఒక గయ్యాలి స్త్రీ వచ్చి హరిచి వెళ్ళిపోతుంది శంకర భట్టుని. ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా నిలబడ్డం శంకర భట్టు వంత అవుతుంది. తర్వాత మరి కొద్దిసేపటికి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో నుంచి ఒక ఏదో పగిలిన శబ్దాలు వస్తూ ఉంటే ఒక బ్రాహ్మణోత్తముడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి శంకర భట్టుని చూసి, అయ్యా నమస్కారం, నేను ఇదిగో ఇప్పుడు ఎవరైతే మీ మీద అరిసి విరుచుకుపడ్డారో ఆ స్త్రీకి భర్తని, ఆమె నా ధర్మపత్ని అని చెప్పి, ఆమె పరమ గయ్యాలిది అయ్యా, ఏది ఏమైనా జరిగినా ఇంట్లో ఎలా అయినా మా ఇంట్లో కొండలు పగులుతూ ఉంటాయి, నా నెత్తిన కొండలు పగులుతూ ఉంటాయి. మాకు ఈ విధానానికి మా గురువుగారైనటువంటి ఆ గురువుగారి ధర్మపత్నికి వీళ్ళిద్దరికీ వ్యత్యాసం లేదు. కానీ ఒక వ్యత్యాసం ఉంది, మా గురువుగారి ధర్మపత్ని మాత్రం ఆయన మీద పగలగొట్టినా ఆ కొండలకు కావలసినటువంటి మూల్యాన్ని చెల్లించమనదు. కానీ నా ధర్మపత్ని మాత్రం పగిలిన కుండాలకు మూల్యాన్ని నేనే చెల్లించాలి. అవి అలా జరుగుతూ ఉంది. అట్లా సంభావనలకు వెళ్తూ ఉన్నటువంటి నాకు ఎవరైనా అంతో ఇంతో ఇస్తే వీటికే సరిపోతుంది, ఈ కుండల కోసం వ్యయం వెచ్చించాల్సి వస్తుంది. అందుకని ఎవరో ఒకరి దగ్గర నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అందుకని అందరూ కూడా నాకు ఎవరు కూడా సంభావనలకు పిలవడం మానేశారు. నా పరిస్థితి దుస్థితి. ఇప్పుడు నా భార్య ఏం చెప్పిందో తెలుసా, ఇదిగో బయట ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ బ్రాహ్మణుడితో నీవు కూడా వెళ్ళి ఒక గ్రామంలో భిక్షాటన చేసి తీసుకొస్తేనే నీకు భోజనం, లేకపోతే పస్తేనని చెప్పింది. ఇప్పుడు నేను మీతో పాటే రావాల్సిందే, తప్పేటట్టు లేదు అంటాడు. అప్పుడు శంకర భట్టు, ఇది ఎక్కడ కర్మరా బాబు నాకు అని చెప్పి లోపలే, నైనా ఏమిటి నాకు ఈ విషమ పరిస్థితి, శ్రీపాద శ్రీవల్లభ అనుకుంటూ ఆ బ్రాహ్మణోత్తముడితో కలిసి అనేక ఇండ్లకు యాచనకి వెళ్తాడు. అని ఏ ఒక్క ఇంట్లో నుంచి కూడా భిక్ష లభించదు.
ఏంటి అని. అప్పుడు ఆ రోజు ఆ బ్రాహ్మణుడు అంటాడు, అయ్యా నా యొక్క దురదృష్టము నాతో కూడి రావడం వల్ల మీ అదృష్టం కూడా దురదృష్టంగా మారబడ్డట్లుంది, నా పరిస్థితి అయ్యా అని చెప్పి బాధపడుతూ ఇద్దరు దుఃఖితులై ఒక రావి చెట్టు కింద కూర్చొని సరే అన్నిటికీ జీవనాధారమైనటువంటి వాడు శ్రీపాద శ్రీ వల్లభులే కదా, వారే మన భక్తికి మార్గాన్ని చూపెడతారులే అని చెప్పి ఏం చేస్తామయ్యా ఇప్పుడు ఇలా నేనేం తీసుకోకుండా ఇంటికి పోయానంటే నా పరిస్థితి ఏమీ బాగుండదు అంటూ ఇద్దరు ముచ్చటించుకుంటూ అక్కడే కూర్చొని ఉంటారు. వీళ్ళు కూర్చున్న కాసేపటికి టకటకటక గుర్రాల మీద రాజభటులు వచ్చారు. రాజభటులు రాగానే రాజభటులు చూసినటువంటి ఆ యొక్క వీళ్ళు ఆశ్చర్యపోతారనమాట, ఏంటి ఎందుకు అని. అప్పుడు శంకర భట్టుని వాళ్ళు గుర్రాల మీద దిగి శంకర భట్టుని చూసి నమస్కరించి, అయ్యా మిమ్మల్ని రాజుగారు తీసుకురమ్మంటున్నారు అని. అరే మళ్ళీ ఎందుకు నన్ను తీసుకురమ్మంటున్నారా ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి వెళ్తాడు శంకర భట్టుతో పాటు ఉన్న ఆ బ్రాహ్మణోత్తముని కూడా మర్యాదతో పూర్వకంగా చక్కగా గుర్రాల మీద కూర్చుండబెట్టుకొని సాదర స్వాగతంగా రాజ్యంలోకి తీసుకెళ్ళగానే చూసి రాజుగారు అంటారు, అయ్యా మీ వంటి పండితులు పుణ్యాత్ములకి నేను సంభావనలు ఇవ్వలేకపోయాను, ఏమాత్రం మిమ్మల్ని సన్మానించలేదు, మీరు వెళ్ళిపోయారు, అందుకని పిలిపించాను అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాత కొంతసేపటికి యువరాజు స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోయినటువంటి యువరాజు ఏమైందా అని చూస్తే కొంతసేపటికి లేచి శ్రీపాద శ్రీవల్లభ దత్త దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దత్త దిగంబర అంటూ ఆ నామాన్ని ఉచ్చరిస్తూ లేచి చెప్తూ ఉన్నాడు. తన ముందు 16 ఏళ్ళ ప్రాయంలో ఉన్నటువంటి యతిసారులు ఉన్నారు. ఆ యతి తన నోటిలో కొంచెం విభూదిని వేశాడు అని చెప్పి లేచాడంటే మాటలు మూగవాడిగా ఉన్నటువంటి యువరాజు ఇప్పుడు మాటలు వచ్చేటువంటి ముద్దులు గారేటువంటి బిడ్డగా ఉన్నాడు. ఇంకా ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది. సరే ఆ యతీష్ ఊది వేసినటువంటి ఆ 16 ఏళ్ళ యతేశ్వరుడికి అసలు ఈ పాదవల్లభుడికి దత్తాత్రేయులకి ఏంటయ్యా సంబంధం చెప్పగలరు అని చెప్పి ఆయన రాజు అడుగుతాడు. అమితానంద భరితుడు అవుతాడనమాట. అమితానంద భరితుడై చెప్తాడు, మీరేంటి ఇక్కడ అంటే నేను అనేక పుణ్యయాత్రలు చేస్తూ ఉన్నాను, ఇదిగో ప్రస్తుతం నేను కురూపురానికే వెళ్ళబోతున్నాను స్వామిని దర్శించేందుకు అని చెప్తే అక్కడ వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారనమాట. సంతోషించి అయ్యో మేము చేసినటువంటి ఈ 41 రోజుల మండల దీక్ష ఏదైతే ఉందో అది సఫలీకృతమయ్యి రాజుకు సద్బుద్ధి ఏర్పడింది, యువరాజుకి మాటలు వచ్చాయి, మా అందరం కూడా పునీతులమయ్యాము అని చెప్పి సంతోషపడుతూ ఉంటారన్నమాట. అప్పుడు ఈయనేం చేస్తాడు, ఈయనతో అంటారు శంకర భట్టుతో, శ్రీపాద శ్రీవల్లభుని యొక్క మహిమ ఏమని వర్ణించగలమో, ఆయన యొక్క నామ మహత్వం అటువంటిది అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, అయ్యా మాధవ నంబూద్రి అనేటువంటి ఆయన చెప్పిన ఈ యొక్క దీక్ష వల్ల మేమంతా కూడా ఈరోజు ఇదిగా పడ్డాము అని చెప్పి చెప్తారనమాట. అలా శ్రీపాద శ్రీవల్లభుని యొక్క నామాన్ని ఉచ్చరించిన దానివల్ల అలా అయిందానికి మేమంతో అందుకని మాధవ నంబూద్రి పుణ్యమయ అని దత్తప్రభు యొక్క మండల దీక్షలో మేమున్నాము, అందుకని ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నాము అన్నారు. సరే ఇంకా ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభ నామస్మరణతే మాటలు వచ్చినటువంటి ఆ యువరాజు కావచ్చు, ఆ వల్లభ నామాన్ని ఉచ్చరించుకుంటూ నిరంతరం జపించుకుంటున్నటువంటి శంకర భట్టు అనేక సంకటముల నుంచి బయటపడినటువంటి తీరు కావచ్చు, ఆహారమే దొరక అలమటించే ఈయనకి చక్కగా బంగారు నాణ్యాల్ని అన్నిటినీ బహుకరిస్తాడు రాజు. సాదరంగా మరలా తిరిగి
పంపిస్తాడనమాట. ఈ మాధవ నంబూద్రి అనేటువంటి ఆయన వీళ్ళందరినీ కూడా సంకల్పం ద్వారా ప్రేరేపితం చేసి ఆ దత్త మండల దీక్షను చేసుకునేటువంటి దానికి కారకుడైనటువంటి నంబూద్రి ఈయనతో కలిసి నేను కూడా మీతో కలిసి యాత్రకు వస్తాను అని చెప్పి శంకర భట్టుతో అంటాడు. శంకర భట్టు సరేనని చెప్పి వారిని తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట. వీళ్ళు వెళ్ళి బ్రాహ్మణుడు, మాధవ నంబూద్రి మరియు శంకర భట్టు వీళ్ళు ముగ్గురు ఆ విచిత్రపురం నుంచి బయలుదేరి గ్రామానికి వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణోత్తముని యొక్క భార్యకి ఆ బంగారు నాణ్యాలను ఇచ్చేస్తారు. ఇస్తే ఆమె అమితానంద భరితరాలైపోతుంది. సంతోషంతో వీళ్ళకి భుక్తిని ఇస్తుంది, ఆహారాన్ని అందిస్తుంది. తర్వాత ఆమె అప్పటి వరకు ఉన్నటువంటి ఆ గయ్యాలితనం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలింపజేసుకొని చక్కటి శ్రీపాద శ్రీవల్లభుని యొక్క భక్తురాలుగా ఆమె మారబడుతుంది. అది నామస్మరణలో ఉండేది. సద్భక్తుల యొక్క సాంగత్యంతో జరిగేటువంటి ఫలం అది అన్నమాట. మాధవ నంబూద్రి ద్వారా దత్తమండల దీక్ష చేసి వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్తారు శంకర భట్టుని, అయ్యా మీరు వచ్చి చేసిన ఆ ఉపదేశం వల్ల ఇప్పటి వరకు మేము శివభక్తులము విష్ణువును దూషిస్తూ, విష్ణు భక్తులు శివభక్తులు దూషిస్తూ బతికాము, ఇద్దరూ ఒకటేననేటువంటి సత్యాన్ని మీ ద్వారా మేము తెలుసుకున్నాము అని చెప్పి ఎంతటి పరివర్తనో కదా. అది కావాలి. అంతేకాని మనం ఏదేదో అని అనుకొని ఎంతో విపరీతార్థాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడ కూడా అబ్బా అంతలేకే ఆమె అయిపోయిందంటే అది నీ యొక్క అవగాహన, నీ యొక్క దాని మీద ఉన్నటువంటి నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి భక్తులుగా మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, భగవన్ నామస్మరణ ఫలితం ఎలా ఉంటుంది మనం శ్రద్ధగా పఠించినప్పుడు అనేటువంటి విషయాలు తెలుస్తుంది. తర్వాత మరి మన మాధవ నంబూద్రి మరియు శంకర భట్టులు వారి యొక్క ప్రయాణం ఎక్కడికి సాగుతుంది, ఎవరిని దర్శిస్తారు ఇత్యాది విషయాల్ని తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై సాయిరామ్.